మా అత్తగారి స్టైల్లో కొబ్బరన్నం అనేది చాలా క్రేజీ వచ్చింది. ఆ వీడియోకైతే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిజానికి కొబ్బరన్నం మాత్రం ఇంత పర్ఫెక్ట్ గా అయితే నేర్చుకుంటానని అస్సలు అనుకోలేదు. ఈ రోజు కూడా మళ్ళీ కొబ్బరన్నం అయితే చేయబోతున్నాను. మా వారే పనిలో పనిగా ఎలాగో చికెన్ అయితే తీసుకొస్తానన్నారు. సరే అని ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసా. మా వారు మార్కెట్ కి వెళ్లి చికెన్ తెచ్చే లోపలే ముందుగానే కర్రీలోకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంట్లోకి అడుగు పెట్టకుండానే నా చేతిలో చికెన్ పెట్టేసి మా వారు హడావుడిగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇక ఆ చికెన్ వాష్ చేద్దాం. చికెన్ కవర్ ఓపెన్ చేయగానే ఆ చికెన్ ని చూసి నేనైతే పెద్ద షాక్ అయ్యా. ఎందుకంటే ఆ చికెన్ అయితే నాకు అసలు అర్థం కాలేదన్నమాట. అది బాయిలర్ కూడా, నాటు కూడా, లేదా ఫారెన్ కూడా. కన్ఫ్యూజన్ లో మా వారికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకుందాం అనుకుంటే మా వారేమో ఫోనే లిఫ్ట్ చేయలేదు అనమాట. బిజీ అయితే ఇక కొబ్బరనానికి పెట్టిన నీళ్ళు అయితే సలసలా కాగిపోతున్నాయి. సరే ఇక కొబ్బరి పాలు తీసేసి చక్కచక్క కొబ్బరనం అయితే చేసేస్తున్నాను. ఎక్కువ మసాలాలు అయితే ఎక్కువ వేయకుండా ఓన్లీ చెక్క లవంగంతో అయితే సింపుల్ గా ఇలా కొబ్బరనం అయితే చేసుకుని చాలా హ్యాపీగా తినేయచ్చు. నిజంగా కడుపు నిండా కూడా. ఈవెన్ పచ్చిమిర్చి కూడా వేయం కాబట్టి పిల్లలకు కూడా స్పైసీనెస్ అయితే అస్సలు తగలదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ లైక్ చేసి కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఉంటాను. థ్యాంక్ యూ.